హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను నిఖిల్. సో నేను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నా ఇప్పుడు. ఎక్కడంటే బుఖారాస్టేట్ మెడికల్ ఇన్స్టిట్యూట్, ఉజ్బెకిస్తాన్లో. సో ఈ యూట్యూబ్ ఛానల్లో నేను మీకు అబ్రాడ్ ఎంబీబీఎస్ లైఫ్ ఎలా ఉంటుంది, అండ్ ఎవరైనా కొత్తగా అబ్రాడ్కి ఎంబీబీఎస్ చేయాలని ఎవరైనా కొత్తగా ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయడానికి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఏ డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసే ప్రయత్నం మనము ఈ ఛానల్లో చేస్తాము. సో ఉజ్బెకిస్తాన్కి వెళ్ళకముందు రష్యాకి వెళ్ళాను అనమాట. రష్యాలో నార్త్ ఒసేషియన్ స్టేట్ మెడికల్ ఇన్స్టిట్యూట్ మెడికల్ అకాడమీకి వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నా అడ్మిషన్ అనేది కాలేదు, అడ్మిషన్ క్యాన్సిల్ అయింది. సో మళ్ళీ అక్కడ నుంచి నేను ట్రాన్స్ఫర్ అయ్యి డైరెక్ట్ రష్యా నుంచి ఉజ్బెకిస్తాన్కి వచ్చాను అనమాట. సో కెమెరా ఫేవర్ ఓకే, ఉజ్బెకిస్తాన్కి వచ్చిన తర్వాత అనమాట. దాని తర్వాత మన ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్గా ఉజ్బెకిస్తాన్లో సక్సెస్ఫుల్గా మన ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అనేది అయిపోయింది. జూలైలో మాకు హాలిడేస్ ఇచ్చినారు. ఆ 2 months హాలిడేస్లో నేను ఇంటికి వచ్చేసిన. ఇప్పుడు ఐఎమ్ ఇన్ ఇండియా. మధ్యలో అప్పుడు ఇంగ్లీష్ వస్తుంటుంది కదా, మీరు పట్టించుకోదు. ఇది తెలుగు ఛానలే, ప్యూర్ తెలుగు ఛానలే, కానీ అప్పుడప్పుడు ఇంగ్లీష్ వస్తుంటుంది మనకి అంత, ఎందుకంటే మనం అబ్రాడ్ స్టూడెంట్ అనమాట. సో అదంతా చూస్తున్నారు మీరు. సో ఈరోజు వీడియో ఏంటంటే, నాకు కూడా తెలియదు, ఫస్ట్ దానికి ఒక హెడ్డింగ్ పెట్టాలి కదా మనకు. ఆ హెడ్డింగ్ పెట్టి మనము స్టార్ట్ చేద్దాం అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గాయస్, ఫైనల్లీ మన ఈరోజు వీడియోకి హెడ్డింగ్ అయితే పెట్టేసినాం. అబ్రాడ్లో ఎంబీబీఎస్ ఎందుకు చేయాలంటే డాక్టర్ కావాలి కాబట్టి. సో ఇప్పుడు నీట్ 2026 ఎగ్జామ్ అయిపోయింది, రీనీట్ కూడా అయిపోయింది. పేపర్ మళ్ళీ మన వాళ్ళు అయిపోయింది, రీనీట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు రీనీట్ అయిపోయింది. 22.8 అంటే ఇంకా 23 lakhs స్టూడెంట్స్ రాసినారు. దాంట్లో మనకున్న సీట్ ఎంత, 1,37,000 సీట్స్ మాత్రమే. ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రెండు కలిపి మన ఇండియాలో ఉన్న ఎంబీబీఎస్ సీట్స్ 1,37,000 సీట్స్ మాత్రమే మన ఇండియాలో ఉన్నాయి. దానికి కాంపిటీషన్ 23 lakhs స్టూడెంట్స్ అనమాట. సో ఇంత కాంపిటీషన్లో అందరు ఎంబీబీఎస్ చేయలేరు, అందరు డాక్టర్లు కాలేరు. సో కొంతమంది డ్రీమ్ డాక్టర్ కావాలని ఉంటుంది, వాళ్ళు నీట్తోనే ఆగిపోతున్నారు, నీట్ రాకపోవడం వల్ల ఆగిపోతున్నారు. సో వాళ్ళందరికీ సెకండ్ ఛాన్స్ ఏంటంటే అబ్రాడ్ ఎంబీబీఎస్. సో అబ్రాడ్ ఎంబీబీఎస్లో అంటే ప్రైవేట్లో ఇండియాలో కూడా చేసుకోవచ్చు, బట్ హెవీ కాస్ట్ 1 crore to 1.5 crore ఉంటుంది. బట్ అబ్రాడ్ ఎంబీబీఎస్లో అంత ఖర్చు కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ రష్యా లేదా ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, ఈ కంట్రీస్లో 30 to 35 lakhsలో ఇండియన్ రూపీస్లో అయిపోతుంది అనమాట. అందుకు లో బడ్జెట్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటే మనం అబ్రాడ్ ఎంబీబీఎస్ చూస్ చేసుకోవడం చాలా కరెక్ట్. అండ్ అబ్రాడ్ ఎంబీబీఎస్కి ఎలా వెళ్ళాలి, సో దీని గురించి మనం మాట్లాడదాం. అబ్రాడ్ ఎంబీబీఎస్కి ఎలా వెళ్ళాలంటే, అబ్రాడ్లో ఎంబీబీఎస్ ఎలా చేయాలి అంటే కొన్ని స్టెప్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ మీరు ఒక మంచి కంట్రీని చూస్ చేసుకోండి. అంటే మీ ఫీజ్ బడ్జెట్ చూసుకొని, ఏ కంట్రీలో ఎంత అవుతుందో చెక్ చేసుకొని మీ ఫీజ్ బడ్జెట్ని చూసుకోండి. అండ్ సేఫ్టీని చూసుకోండి, క్లైమేట్ మీకు అంటే హ్యాబిచుయేట్ అవుతారా లేదా అవన్నీ చూసుకొని, క్లైమేట్ని చూసుకొని, అండ్ మీకు ఇష్టమైన కంట్రీ ఏ కంట్రీలో మీరు ఇష్టంగా ఉంటారనుకుంటున్నారో ఆ కంట్రీని చూస్ చేసుకోవాలి. దాని తర్వాత ఆ కంట్రీలో మంచి యూనివర్సిటీని సెర్చ్ చేసుకోవాలి. మీరు యూనివర్సిటీలో కొన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఆ యూనివర్సిటీ అనేది గవర్నమెంట్ రికగ్నేషన్ ఉందా లేదా, ఆ డిగ్రీ అనేది మన ఇండియాలో వ్యాలిడ్ అవుతుందా లేదా, తర్వాత అక్కడ మంచి హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, తర్వాత ఆ యూనివర్సిటీకి ఉన్న బడ్జెట్ అనేది మీకు ఫ్రెండ్లీయా కాదా, ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు మంచి కన్సల్టెన్సీస్ చూస్ చేసుకోవాలి. మన ఇండియాలో చాలా మంచి కన్సల్టెన్సీస్ ఉన్నాయి. మంచి కన్సల్టెన్సీ చూస్ చేసుకొని మీరు కన్సల్టెన్సీ ద్వారా వెళ్తేనే మీరు సేఫ్గా వెళ్ళగలరు. ఇది నా సజెషన్. ఎందుకంటే మనం ఓన్గా వెళ్తే అక్కడ ఏదైనా యూనివర్సిటీలో ప్రాబ్లం వచ్చిందనుకో మనం ఫేస్ చేయలేం. అదే ఒకవేళ మనం కన్సల్టెన్సీకి ఫీజు కట్టి కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళినాం అనుకోండి, మనకి ఏ యూనివర్సిటీలో ఏ డాక్యుమెంట్స్ ఇష్యూ కానీ మీ ఏ ఇష్యూ ఉన్నా కూడా వాళ్ళు అక్కడే ఉంటారు. ఆ కన్సల్టెన్సీ వాళ్ళు ఆ యూనివర్సిటీ దగ్గరనే ఉంటారు కాబట్టి
మనకి ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళు చూసుకుంటారు. దాని తర్వాత కన్సల్టెన్సీతో మాట్లాడిన తర్వాత ఫస్ట్ కన్సల్టెన్సీ వాళ్ళు మనకి ఏం చేస్తారంటే అడ్మిషన్ లెటర్కి అప్లై చేస్తారు. అడ్మిషన్ లెటర్కి అప్లై చేయాలంటే మనకి కొన్ని డాక్యుమెంట్స్ కావాలి. ఏమేమి కావాలి? 10th మెమోరీ లిస్ట్, 10th మార్క్ లిస్ట్, 12th మార్క్ లిస్ట్, నీట్ స్కోర్ కార్డ్, పాస్పోర్ట్, ఫొటోస్. అండ్ మీకు ఇక్కడ డౌట్ ఉంటుంది, మేజర్ డౌట్ ఏముంటుందంటే నీట్ అనేది మ్యాండేటరీనా మనకి ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయడానికి? యాక్చువల్లీ కాదు. మీరు కన్సల్టెన్సీతో మాట్లాడితే మీకు అర్థమైపోతుంది నీట్ మ్యాండేటరీనే కాదా అనేది వాళ్ళు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. నీట్ అయితే మ్యాండేటరీ కాదు గైస్, ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. దాని తర్వాత అడ్మిషన్ లెటర్కి అప్లై చేసిన తర్వాత కొన్ని డేస్కి మీకు అడ్మిషన్ లెటర్ వస్తుంది. అన్నీ మీ డాక్యుమెంట్స్ అన్నీ యూనివర్సిటీ వెరిఫై చేసుకొని మీకు అడ్మిషన్ లెటర్ యూనివర్సిటీ సెండ్ చేస్తుంది. ఆ యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్ సెండ్ చేసిన తర్వాత కన్సల్టెన్సీ వాళ్ళు స్టూడెంట్ వీసాకి మన అడ్మిషన్ లెటర్, మన పాస్పోర్ట్ తీసుకొని స్టూడెంట్ వీసాకి అప్లై చేస్తారన్నమాట. మనం వీసాకు సంబంధించిన ఫీజు కట్టాలి. స్టూడెంట్ వీసా కొన్ని రోజుల తర్వాత మనకి వచ్చేస్తుంది. ఆ వీసా వచ్చిన తర్వాత మనము ఫ్లైట్ బుక్ చేసుకోవాలి. మన ఫ్లైట్ బుక్ చేసుకొని ఇంకా మన డ్రీమ్ ప్లేస్, మన ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే అబ్రాడ్ అని వెయిట్ చేస్తుంటాం కదా, అబ్రాడ్కి వెళ్ళిపోవడమే. అక్కడికి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మన వీసా మనవన్నీ చూసి వాళ్ళు మన అడ్మిషన్ లెటర్ అన్ని చూసి యూనివర్సిటీలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజు కట్టేస్తే హాస్టల్ అలాట్మెంట్, మెడికల్ చెకప్, స్టూడెంట్ ఐడి, లోకల్ రిజిస్ట్రేషన్ చేస్తారు. దాని తర్వాత రిజిస్ట్రేషన్ అంతా అయిపోయిన తర్వాత మనం యాజ్ యూజువల్గా మనకు షెడ్యూల్ ఇస్తారు, క్లాసెస్కి వెళ్ళిపోవడమే. అంతే గైస్, సింపుల్. మనం యూట్యూబ్ ఛానల్ అసలుకి స్టార్ట్ చేసినాం, ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడదాం అనమాట. సో మీకు ఈ వీడియో నుంచి ఏదైనా క్వశ్చన్లకు ఆన్సర్ వచ్చింది అనుకుంటా. అంటే ఈ క్వశ్చన్లకు ఆన్సర్ మీకు ChatGPTలో వస్తాయి అనుకోండి, కానీ నా యూట్యూబ్ ఛానల్ చూడండి, ఈరోజు నుంచి ఖచ్చితంగా చూడాల్సిందే. అంటే చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్, ఈరోజు నుంచి మనం యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేస్తామన్నమాట. డైలీ వస్తుంటాయి, చూసేసి సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసి ఏం చేయండి, లైక్ చేసి నెగిటివ్ కామెంట్స్ చేయొద్దు, ఎందుకంటే ఇప్పుడే మనం స్టార్ట్ చేసిందనమాట.